ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి ఎన్నికల సందడి నెలకొనే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో 4 మున్సిపాలిటీలకు ఎలక్షన్స్ జరగలేదు. వాటికి ఎన్నికలు నిర్వహించే ప్లాన్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ దిశగా సన్నాహాలు చేయాలని యోచిస్తోంది. గతంలో ఎన్నికలు జరగని పురపాలక సంఘాలు ఏవి? అప్పట్లో ఎలక్షన్స్ నిర్వహించకపోవడానికి కారణాలేంటి? ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పలు కారణాలతో వైసీపీ హయాంలో ఎలక్షన్స్ జరగని పురపాలక సంఘాలకు ఇప్పుడు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టినట్టు సమాచారం. అప్పట్లో ఎన్నికలు జరగని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పురపాలక సంఘాలకు ఇప్పుడు నిర్వహించే ప్లాన్లో సర్కారు ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు కార్పొరేషన్తో పాటు 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. 3 ఏళ్ల క్రితం జరిగిన పురపోరులో ఏలూరు కార్పొరేషన్, ఆకివీడు, కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, నరసాపురం మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది. అధికార అర్థబలం కూడా ఉండటంతో ఏలూరు కార్పొరేషన్తో పాటు 5 మున్సిపాలిటీలను తేలిగ్గానే గెలుచుకుంది. కొవ్వూరు పురపోరులో టీడీపీ అప్పటి అధికార పార్టీకి దాసోహం అన్నట్లుగానే వ్యవహరించింది. ఎన్నికలకు ముందు టీడీపీ, వైసీపీ పెద్దలు సిట్టింగ్ వేసి పట్టణంలోని వార్డులను పంచుకున్నారు. అప్పట్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండటంతో ఎక్కువ వార్డులు తీసుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అప్పట్లో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవటం వెనక బలమైన కారణాలే ఉన్నాయి. టీడీపీకి మంచి పట్టు ఉండటమే ఇందుకు కారణం. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యేలపై అప్పట్లోనే ప్రజల్లో వ్యతిరేకత ఉండేది. అదే సమయంలో పాలకొల్లు తెలుగుదేశం శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు పట్ల జనంలో సానుకూలత ఉండేది. దీంతో వైసీపీ ఓటమికి కారణం అవుతుందేమో అన్న అనుమానంతో పాలకొల్లులో ఎన్నికల నిర్వహణకు అధికార పార్టీ సాహసించలేదు. ఇక భీమవరం మున్సిపాలిటీలో కొన్ని పంచాయతీలను విలీనం చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు కేసులు దాఖలయ్యాయి. మరోవైపు ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల విభజన సక్రమంగా జరగలేదు. కొందరు అధికారులు వైసీపీకి తొత్తులుగా మారటమే ఇందుకు కారణమన్న విమర్శలు ఉన్నాయి. 3 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 4 పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలను త్వరలోనే చేపట్టాలని భావిస్తోంది. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో మున్సిపల్ పాలక వర్గాల్లోనూ మార్పు మొదలైంది. మేయర్ నూర్జహాన్ తో పాటు వైసీపీ కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకోవడంతో ఏలూరు నగరపాలక సంస్థలో టీడీపీ పాగా వేసింది. మిగిలిన 5 మున్సిపాలిటీల్లోనూ త్వరలో ఇదే పరిస్థితి రానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగని 4 మున్సిపాలిటీలకు ఎలక్షన్లు నిర్వహించి వాటిని కూడా కైవసం చేసుకోవాలన్న ప్లాన్లో కూటమి ప్రభుత్వం ఉంది. తద్వారా తమ ఆధిపత్యాన్ని సంపూర్ణం చేసుకోవాలని భావిస్తోంది.